ప్రైజ్ ద లార్డ్. మన దేవుని స్వరం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. దేవుడు ఆయన పిల్లలు ఏ మనుష్యుడు పరిష్కరించలేని హిమాలయాల వంటి సమస్యలలో ఆయన యందు విశ్వాసముంచుట చూచి ఆయన సంతోషించును. ఇటువంటి పరిస్థితులలో నేను సర్వశక్తిగల దేవుని యందు విశ్వాసించుచున్నాను అని మన విశ్వాసమును నిరూపించవలెను. ఈ రోజులలో అయితే అనేక మంది దేవుని పిల్లలు వారి సొంత ఊహలలో ఉన్న వారి సొంత దేవునిపై విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ తుఫానులు, పర్వతముల వంటి సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారి దేవుడు వారికి సహాయం చేయుటకు శక్తి లేనివాడుగా ఉండెను. ఈ దేవుడు బైబిల్లో తెలియపరిచిన మన దేవుడు కాదు. అవును, వారి సొంత ఊహలలో వారు ఒక దేవునిని సృష్టించుకున్నారు. అది అన్యుల విగ్రహముల కంటే తక్కువ ఏమీ కాదు. సమస్య ఏదైనప్పటికీ ఇది చాలా పెద్ద సమస్య అని మన దేవుడు చెప్పడు, ఏమాత్రమూ చెప్పడు. కాబట్టి మనుష్యులచే, అపవాదిచే మన ముందు ప్రత్యక్షము అయ్యే పర్వతముల గురించి మనం ఎందుకు భయపడవలెను? కనానులో ఆజానుబాహుల ప్రతిరూపము గురించి వారు వినినప్పుడు ఈ ఆజానుబాహులతో వ్యవహరించుట దేవునికి ఎంతో కష్టము అని భావించిరి. వారి దేవుడు ఎవరు? ఐగుప్తు నుండి విమోచించిన దేవుడేనా వారి దేవుడు? కాదు. వారి ఊహల్లో వారి నిస్సహాయుడైన దేవుడిని కలిగి ఉన్నారు. అవును, ఇటువంటి ప్రజలను అరణ్యంలో 40 సంవత్సరములు సంచరించమని శిక్షించుట మనకు ఆశ్చర్యము కలిగించదు. ఈ ఇశ్రాయేలీయులు విశ్వాసము కలిగి లేరు. వారి అవిశ్వాసముతో దేవునిని దూషించెను మరియు వారి కోసం పనిచేయకుండా దేవుని చేతులను వారు బంధించిరి. ఈ రోజులలో కూడా అనేక మంది క్రైస్తవులు వారి యొక్క అవిశ్వాసము ద్వారా దేవుని చేతులను బంధించుచుంటిరి. అయితే దేవుడు ఈ రోజులలో యెహోషువ, కాలేబు వంటి మనుషుల కొరకు చూచుచున్నాడు. ఎందుకనగా అటువంటి వారు దేవునికి అసాధ్యము కానిదంటూ ఏదీ లేదు అని విశ్వసించి సంతోషంతో ప్రకటిస్తారు. విన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ఎంత పెద్ద సమస్యలను మేము ఎదుర్కొన్నప్పటికీ మా సమస్యలన్నింటినీ పరిష్కరించగల మీ సార్వభౌమాధికారమును విశ్వసించినట్లు మంచి హృదయమును మాకు ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.